వాట్సాప్ ట్రావెల్ డేస్కి స్వాగతం. నేను వెంకీ ఉభయ కుశలోపరి. ఈరోజు నేను మిమ్మల్ని తమిళనాడులోని మదురై డిస్టిక్లో శ్రీవిల్లిపుత్తూరు దగ్గర ఉన్న సదుర్గిరి హిల్స్ ట్రెక్ తీసుకొని వచ్చాను అనమాట. ఇది సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పిరిచువల్ ట్రెక్ అని చెప్పొచ్చు. సో ఈ కొండ మీద పరమశివుడు 2 రూపాల్లో ఉంటాడనమాట. ఒకటి చంద్ర మహాలింగం, ఇంకోటి సుందర మహాలింగం అనమాట. సో ఒక కొండ మీద శివుడు 2 రూపాల్లో ఉండేది. ప్రాబబ్లీ ఒకే ఒక్క హిల్ అనుకుంటా, అది ఇదే. సో ఈ ట్రెక్ విశేషాలన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి, చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్దాం. ఇప్పుడు టైం మార్నింగ్ 4:30 అయిందండి. మేము ఇప్పుడు చెన్నై నుంచి బయలుదేరుతున్నాం. మొత్తం 9:30 గంటల డ్రైవ్ అనమాట చెన్నై నుంచి సతురగిరికి. సో మేము వెళ్ళేసరికి అప్రాక్సిమేట్గా మధ్యాహ్నం 2 కానీ 3 కానీ అవుతుంది. మేము చెన్నై అవుట్స్కట్స్ క్రాస్ చేసేసరికి పొద్దున్నే ఆల్మోస్ట్ 5:30 వరకు అయిందండి. పెట్రోల్ అయితే కనుక ఫుల్ చేయించాం కార్కి. చెన్నైలో పెట్రోల్ చీప్, 101 రూపాయలు మాత్రమే కంపేర్ టు ఆంధ్ర. అండ్ చెన్నై మీద నుంచి ట్రిచి అనమాట, ట్రిచి నుంచి మదురై, మదురై నుంచి శ్రీవిల్లిపుత్తూరు అనమాట. సో మేము మదురై అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిందండి. మధ్యాహ్నం 2. టెంపరేచర్లు అయితే కనుక 40+ డిగ్రీస్ వరకే ఉన్నాయి. సో మదురైలో ఒక మంచి వెస్టర్న్ రెస్టారెంట్ చూసేసి తమిళనాడు యొక్క ఆథెంటిక్ లంచ్ చేసాము. ఆ లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళాము. మేము శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళేసరికి టైం ఆల్మోస్ట్ 4 అయిందని చెప్పుకోవచ్చు అండి. అండ్ అక్కడ నైట్ ఉండేసేసి నెక్స్ట్ డే మేము సదుర్గిరి దగ్గరికి వెళ్ళాము. గుడ్ మార్నింగ్ అండి. టైం ఇప్పుడు మార్నింగ్ 4 అయింది. శ్రీవిల్లిపుత్తూరు నుంచి బయలుదేరుతున్నాము. సో లాడ్జ్లో నుంచి ఇప్పుడే చెక్అవుట్ చేసాము. సో ఇక్కడ నుంచి సదుర్గిరి మొత్తం 28 కిలోమీటర్లు చూపిస్తాం. అప్రాక్సిమేట్ ట్రావెల్ టైం 50 నిమిషాలు అనమాట. శ్రీవిల్లిపుత్తూరు నుంచి 45 మినిట్స్ డ్రైవ్ తర్వాత వాట్రా పక్కన ఈ ప్లేస్కి రీచ్ అవ్వండి. ఇదంతా తానిపారై అనమాట. ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ తానిపారై. ఇదంతా పార్కింగ్ వెనకాలంతా ఉంది, మీరు చూడొచ్చు. వెహికల్స్ అయితే చాలా హ్యూజ్ ప్లేస్, ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ప్రాబ్లం అనేది లేదు. మార్నింగ్ అయితే షాపులు అన్నీ దొరుకుతూ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, బనానా, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో పైన వాటర్ సోర్స్ అయితే ఉన్నాయి, కానీ మేమైతే కనుక మనిషికి 2 బాటిల్స్ క్యారీ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళ టైం ఇప్పుడు మార్నింగ్ 6:07 అయిందండి. పార్కింగ్లో నుంచి ఇప్పుడు బయలుదేరాము. మొత్తం ప్యాక్ చేసుకున్నాం అనమాట కావాల్సినవి. మెయిన్ గేట్ అయితే కనుక మామూలుగా 7కి ఓపెన్ చేస్తారంట, కానీ జనాలు ఎక్కువ ఉంటే కనుక 6కి ఓపెన్ చేస్తామని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఎదురుగానే ఉందన్నమాట. మొత్తం ట్రావెల్ చేసి ఎవరైనా ఇక్కడికి వచ్చి రెడీ అవ్వాలనుకునే వాళ్ళకైతే కనుక ఇటువంటి ఇక్కడ స్నానం చేయడానికి ఆప్షన్స్ ఉంది. బ్రష్ చేసుకోవడానికన్నా బాత్రూముల ఫెసిలిటీ అదంతా కూడా ఉంది. ఆడవాళ్ళకి కూడా జనాలు అయితే కనుక సూపర్గా వస్తూ ఉన్నారు. చూడొచ్చు, బస్సుల మీద బస్సులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ అన్నదానం కూడా దొరుకుతూ ఉంది మార్నింగ్. ఇదన్నమాట, ఇక్కడ అన్నదానం దొరుకుతూ ఉంది. చాలా మంది భక్తులు అయితే నెత్తి మీద ఇలా బియ్యం పెట్టుకొని ఎక్కుతూ ఉన్నారు. ఇదేంటంటే పైకి తీసుకెళ్ళేసి అన్నదానానికి వాళ్ళు దానం చేస్తారంట. సో చాలా వీడియోలో కూడా నేను చూడటం జరిగింది. అండ్ ఎంట్రన్స్ అయితే కనుక ఇక్కడ చాలామంది అలాంటి లైన్లో ఉన్నారు. టికెట్ కూడా ఉందండి. మనిషికి అయితే కనుక 10 రూపాయలు అనమాట. ఓకే, టికెట్ తీసుకోవడం అయిపోయింది. 6:30 అయిందనమాట. ఎగ్జాక్ట్గా 6:30కి హైక్ స్టార్ట్ చేసినట్టు చూడొచ్చు. స్టార్టింగ్లో చాలామంది సాధువులందరూ కూర్చొని ఉన్నారు. సో ఈ ట్రెక్ గురించి చెప్పాలంటే మొత్తం 8 కిలోమీటర్లు ఉంటుందండి. అప్ హిల్ అనమాట. అప్ హిల్ 8 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ 8 కిలోమీటర్లు ట్రెక్ చేయడానికి అప్రాక్సిమేట్గా అయితే కనుక 5 గంటల వరకు పడుతుంది. అది కింద దిగడానికి అయితే డిసెండింగ్ 2 to 3 అవర్స్ వరకు పట్టవచ్చు. అది నార్మల్గా. ఇన్ కేస్ కొంచెం స్పీడ్గా అటు ఇటు వెళ్తే కనుక మేబీ 5 అవర్స్ కాస్త 4 అవర్స్ అవ్వచ్చు, ఇంకా కూడా తక్కువ కూడా అవ్వచ్చు అనమాట. అండ్ మనం వెళ్తుంది ఇప్పుడు వాట్రా బిరుదానగర్ కల్ నుంచి అనమాట. సో ఓవరాల్గా సదుర్గిరికి అయితే కనుక 3 రూట్లు ఉన్నాయి. ఒకటి మదురై దగ్గర నుంచి ఉంటుంది, ఇంకొకటి తేని దగ్గర నుంచి ఉంటుంది. అవి నేను యానిమేషన్లో మీకు చూపిస్తాను. ఆ రూట్స్ ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి అండ్ వాటికి వెళ్ళాలని చెప్పేసి.
మనం స్టార్ట్ అయ్యి 1/2 కిలోమీటర్ రాగానే వినాయకుడి గుడి, కాళీయమ్మన్ గుడి ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా అదే. సో ఈ సదరగిరి ట్రెక్లో మనం వెళ్ళే కొద్ది వాటర్ ఫాల్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నమాట. వాటర్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. యాక్చువల్గా అయితే కనుక వర్షాకాలంలో వస్తే వాటర్ అనేవి కనుక సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనమాట, అయినా కూడా చాలా స్ట్రీమ్స్లో వాటర్ అయితే కనుక ఉంది, చూడొచ్చు మీరు. వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది, బట్ వాటర్ అయితే కనుక ఉంది. వినాయకుడి గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే కరుపస్వామి పేచియమ్మన్ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తా ఉన్నారంతా. త్రూ అవుట్ ద ట్రెక్ ఇలా వాటర్ స్ట్రీమ్స్ అనేవి ట్రైల్ కొద్దీ వెళ్తూనే ఉంటాయి అన్నమాట ప్యారలల్గా. చూడవచ్చు ఇక్కడ కూడా ఉంది. అది వర్షాకాలంలో వస్తే కనుక చాలా బాగుంటుంది అనుకుంటా. మనం స్టార్ట్ అయితే కనుక ఎగ్జాక్ట్గా 20 నిమిషాల దాకా అవుతుంది. 1 కిలోమీటర్ వచ్చాము. సో ఫస్ట్ 1 కిలోమీటర్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. అక్కడక్కడ మధ్య మధ్యలో నేను చూపించినట్టుగా చిన్న చిన్న స్టెప్స్ అని ఉన్నాయి. సారీ, మాంగనివాడే. ఓకే, సో మనం ఇప్పుడు రీచ్ అయిన ప్లేస్ మాంగనివాడే అనమాట. 1 కిలోమీటర్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు రోప్స్ అన్ని కట్టున్నారు. ఈ రోప్స్ ఎందుకంటే వర్షాకాలం అప్పుడు వాటర్ ఫ్లో అనేది బాగా పెరిగిద్ది అనమాట. వాటర్ ఫ్లో పెరిగినప్పుడు సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ రోప్ ఇక్కడ కట్టేసేసారు. ఎగ్జాక్ట్గా 1.4 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒళుకుపర అనే ప్లేస్కి వచ్చాం. ఒళుకుపార మీన్స్ స్లిప్పరీ ప్లేస్ అంటే అది చూడండి, అదనమాట స్లిప్పరీ ప్లేస్ అనమాట. మీరు చూసారంటే ఈ స్టోన్ అంతా కూడా స్లోప్లో ఉంది. రాళ్ళ మీదే స్టెప్స్ అనేవి చెక్కబడినాయి కాబట్టి స్లిప్పరీగా ఉంటుంది. సో ప్లేస్ సేస్ ఇట్ ఆల్. ఇలా ఉందన్నమాట స్లిప్పరీగా వెనకాలంతా. పెద్ద వాటర్ 30 మినిట్స్కి మనం 1.5 కిలోమీటర్ కవర్ చేసాము. స్టెప్స్ అయితే కనుక కొంచెం స్టీప్నెస్ పెరుగుతూ ఉంది, బట్ పెద్ద స్టెప్స్. సో ఆడుతూ పాడుతూ ఎక్కేయచ్చు స్లోగా మనం. సంగలిపార అనమాట. మనం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చాము. 40 మినిట్స్ అయింది మన హైక్ స్టార్ట్ చేసి. అత్తి ఊతు. ఓకే, అత్తి ఊతు. సో ఇక్కడ నుంచి అయితే కనుక స్టీప్ సెక్షన్ స్టార్ట్ అవుతా ఉంది. మీరు చూడొచ్చు క్రాస్ అయిన దగ్గర నుంచి ఇక్కడ పైకి వెళ్తూ ఉన్నారు. సో లెట్స్ గో ఫార్వర్డ్. నీళ్ళు అయితే కనుక బాగా లోతుగానే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు చాలా మంది స్నానం కూడా చేస్తాను. ఇట్స్ లిటిల్ డీప్. ఇక్కడైతే కనుక రాయి మీద నుంచి ఎక్కి దిగడం కొంచెం కష్టంగా ఉంది. రోప్ పట్టుకుని దిగాలి, బట్ ఆల్టర్నేట్ రూట్ కూడా ఉంది. సో మొత్తం 2 కిలోమీటర్స్ వచ్చాము. టైం అయితే కనుక 43 నిమిషాలు పట్టింది మనకి. టూ కిలోమీటర్స్ తర్వాత అయితే కనుక ఇలా స్టీప్ సెక్షన్ ఉంది. స్టెప్స్ అంటే జనరల్గా రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు స్పాయిల్ అయిన స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. బట్ ఇంక్లైన్ అయితే కనుక బాగానే ఉంది. ఇప్పటివరకు 150 మీటర్స్ అసెండ్ చేసాం మనం, విచ్ ఇస్
2 కిలోమీటర్స్లో పోయే కొద్ది స్టిప్గా వస్తూనే ఉంది. కొద్దంతా కూడా పైకి వెళ్ళిపోతుంది, బాగా స్టీప్గా ఉంది చూడొచ్చు. సో ఈ సదరగిరి హిల్ ఒక నెలలో అంటే పక్షం 28 రోజుల్లో మొత్తం 8 రోజులు మాత్రమే ఓపెన్లో ఉంటుంది అనమాట. సో ఒకటి ఫుల్ మూను, ఇంకొకటి న్యూ మూను, ఇంకొకటి 2 శని ప్రదోషణ రోజులు అనమాట. సో ఈ 4 రోజుల్లో ప్రతిదానికి 2 రోజుల పాటు మొత్తం 8 రోజులు మాత్రమే నెలలో ఓపెన్లో ఉంటుంది. మిగతా రోజుల్లో అయితే కనుక కంప్లీట్ క్లోజ్గా ఉంటుంది. వైల్డ్ లైఫ్ అనేది ఉంది, అందుకని కన్సిడర్ చేసి పర్మిషన్ అని ఇవ్వనివ్వరు అనమాట. సో ఎవరన్నా రావాలనుకుంటే ఈ 8 రోజుల్లో ప్లాన్ చేసుకొని మాత్రమే రావాలి. అండ్ త్రూ అవుట్ ద ఇయర్ ఓపెన్లో ఉంటుంది. మనం ఇప్పటికి మన హైక్ స్టార్ట్ చేసి గంట అవుతుంది. 2.37 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. అండ్ ట్రైల్ అయితే కనుక ఇలా ఉంది. ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయి, కావాలంటే వాటర్ ట్యాబ్ పెట్టేసేసారు. ఇన్ కేస్ ఎవరన్నా క్యారీ చేయకుండా ఉన్నా ఇక్కడ తాగొచ్చు. ఐఎమ్ షూర్ రైనీ సీజన్ అండ్ ఆల్ దిస్ విల్ బి లైక్ వావ్. సో సదరగిరి హిస్టరీ గురించి చెప్పాలంటే వాట్ మేక్స్ సదరగిరి సో ఫేమస్ అండ్ యూనిక్ ఫ్రమ్ అదర్ మౌంటైన్స్ ఇన్ తమిళనాడు అంటే నెంబర్ 1 సదరగిరి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్క్వేర్ అనమాట. ఈ హిల్స్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటాయి. చదుర మీన్స్ 4, గిరి ఇన్ ద హిల్. సో దాన్ని బట్టి సదరగిరి అనే పేరు వచ్చింది నెంబర్ 1. నెంబర్ 2 ఇక్కడ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఇంతకుముందు మనం చూసాం మన ఓల్డ్ వీడియోలు పర్వతమలై కానీ వెల్లియాంగిరి ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి హిల్స్, సేక్రెడ్ హిల్స్లో మెడిసినల్ ప్లాంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈ హిల్ కూడా మెడిసినల్ ప్లాంట్స్కి చాలా ఫేమస్. అండ్ ఇంకోటి ఏంటంటే సిద్ధాలు అనమాట. సో ఇక్కడ కూడా సిద్ధాలు ఇన్విన్సిబుల్గా తిరుగుతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ చాలామంది ఇక్కడ సిద్ధాలు ఉన్నారని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారనమాట. సో అందుకని ఈ పర్వతం చాలా చాలా హోలీ అండ్ సేక్రెడ్ ప్లేస్. అది కాకుండా ఇక్కడ మామూలుగా మనం ఏ హిల్ లేకుండా చూసినా కూడా ఒక గుడి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పరమశివుడు 2 గుళ్ళు ఉంటాయన్నమాట. ఒకటి చందన మహాలింగం, ఇంకోటి సుందర మహాలింగం అనమాట. సో మనం వెళ్ళే కొద్దీ ఒక టెంపుల్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో టెంపుల్ వస్తూ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఇక్కడ ఏంటంటే పరమశివుడు గుళ్ళో పూజారి దగ్గరికి వచ్చేసేసి ఒకసారి డైరెక్ట్గా కన్వర్స్ కూడా చేశారంట. దాని గురించి కూడా ఒక హిస్టరీ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. సో అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ఇన్ కేస్ మీరు ఒక స్ట్రేంజర్ని ఎవరన్నా కనుక ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళతో జాగ్రత్తగా డీల్ చేయండి, హెల్ప్ఫుల్గా ఉండండి చెప్తారనమాట. బ్యూటీ ఆఫ్ సదరగిరి హిల్స్ ఏంటంటే మిగతా మనం హిల్స్ చూసినాం కదా, చాలా హిల్స్ ఇలాంటి వాటర్ ఫాల్స్, ఓకే, కాన్స్టెంట్ వాటర్ ఫాల్స్ మన ట్రైల్కి ఆనుకొని వాటర్ ఫాల్ అనేది వస్తానే ఉంది. ఇంత బ్యూటిఫుల్గా ఉన్నది ఇప్పుడు చూడలేదు. బట్ డెఫినెట్గా మనం రైనీ సీజన్లో వస్తే కనుక అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. விடுறாங்களா? லேட்டா போகும். 3 மணிக்கு போய் அங்க இருக்கிற மாதிரி. ஆஹா, இன்னைக்கு நம்ம போயிடலாம். இந்நேரம் போனீங்கன்னா அனுப்பி வச்சிருவாங்க. మధ్యాహ్నத்துக்கு అప్పుడు పోనీங்கன்னா ఒక రిటర్న్ ఆగనికి టైం. వన్ ఆఫ్ ద రీజన్స్ సదరగిరి మీద ఎక్కువ మంది జనాలు కనపడటానికి ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఎలా ఉన్నారు. సో మీరు కొన్ని మౌంటైన్స్ చూస్తే అగైన్ వెల్లియాంగిరి లాంటి పర్వతాల్లో 10 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్ళు కానీ ఎలా లేదనమాట. కానీ ఇక్కడైతే కనుక అందరూ క్లైమ్ చేయొచ్చు. సోఫార్ మనం 3 కిలోమీటర్లు క్లైమ్ చేసాము, గంట 19 నిమిషాలు పట్టింది. సో ఇందాక ఒకళ్ళు వస్తుంటే అడిగాం కదా పైన ఎలా ఉండొచ్చు అంటే, పైన మనం వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం ఎక్కారనమాట. మధ్యాహ్నం ఎక్కి ఈవినింగ్ ఒక 3-4 o'clock అక్కడ పైకి రీచ్ అయ్యారు. సో ఆ టైంలో పైకి వెళ్ళిన వాళ్ళు
కింద రిటర్న్ అయ్యేసరికి చీకటి పడింది కాబట్టి వాళ్ళని పైకి ఉండటానికి అలౌ చేశారనమాట. లేదు ఇన్ కేస్ ఎర్లీకి వెళ్ళి కూడా ఉండటం కుదిరిద్దా అంటే మేబీ ముందు మనం వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రదోషం డేస్, ఫుల్ మూన్, న్యూ మూన్ డేస్ అయితే కనుక క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. బట్ మనం పైకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ మాత్రం ఇలాంటి వాటిలో వేయండి. ఇన్ కేస్ మీరు తీసుకొచ్చిన బాటిల్స్ అయితే కనుక వెనక్కి క్యారీ చేయండి, ఇక్కడ మాత్రం వదిలేయద్దు. సో వాటర్ ట్యాంక్స్ ఆన్ ద టాప్ ఈజ్ ద బెస్ట్ థింగ్ సార్, సీరియస్లీ సూపర్. దే హావ్ డన్ సమ్ ఫ్యాంటాస్టిక్ వర్క్. సో 3.3 కిలోమీటర్స్ వచ్చాము, గంటన్నర అయింది. రెట్టలింగం సార్, రెట్టలింగం టూ పెళ్ళారు. రెట్టలింగం అంటే 2 లింగాలు ఉన్నాయన్నమాట. చూడొచ్చు. వావ్, వెరీ వెల్ నైస్ డెకరేట్ సార్. సో 2.5 నుంచి 3.5 కిలోమీటర్ల వరకు, 1 కిలోమీటర్ వరకు అయితే కనుక స్టీప్ సెక్షన్ ఉంది. కానీ ఆ తర్వాత 3.67 కిలోమీటర్ దగ్గర నుంచి అయితే కనుక కొంచెం ఫ్లాట్ ల్యాండ్గా ఉంది. ఇక్కడైతే కొంచెం ఓపెన్ ఏరియా ఉంది. ఒక కొండ హైక్ అనేది కంప్లీట్ అయినట్టుంది ఒక సైడ్, అది ఇటు సైడ్ ఉంది, మధ్యలో వ్యాలీ లాగా ఉందన్నమాట. సో 4 కిలోమీటర్లు ట్రెక్ చేసాము, 1:54 నిమిషాలు అయింది. అంటే ఎగ్జాక్ట్గా 8 కిలోమీటర్స్ అని చెప్పాం కదా ట్రెక్ డిస్టెన్స్, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేసాము. సో 2 అవర్స్ అనుకున్నా కూడా ఇంకో 2 more అవర్స్ ట్రెక్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా 4 అవర్స్లో కంప్లీట్ చేయడానికి మేము ఏం చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ వేరు కనపడుతుంది కదా చెట్టు కింద, అదంతా కూడా ఒక వరాహ రూపంలో ఉంటుంది, పంది ఆకారంలో. చూడొచ్చు మీరు, ఇద్దండి, చూడండి, ఇద్దండి. ప్రస్తుతానికి 5 కిలోమీటర్లు నడిచాం మనం, 2 గంటల 20 నిమిషాలు టైం పట్టింది. సో 3.5 కిలోమీటర్స్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ వరకు సోఫార్ అయితే కనుక ఫ్లాట్ ల్యాండ్ ఉంది. ఫ్లాట్ ల్యాండ్ అంటే కొంచెం లిటిల్ బిట్ అప్ అండ్ డౌన్ ఉంటాయి, బట్ pretty ఈజీగానే ఉందన్నమాట. భక్త పెరుమక్కల్ అனைவரும் சித்தர்களின் பூமிக்கு அன்புடன் வரவேற்கிறோம். They are welcoming for the Siddhas land. Siddhas land, the land of Siddhas. Yeah. Okay. Tirukkovilin சிறப்பு, deep silence and nature, good air and good water. Okay. Panoramic view and waterfall పక్కనే ఉంది, వాటర్ స్ట్రీమ్ పక్కనే ఉంది. చాలామంది స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు. Oh, lot of water. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గుడి. పక్కనే వాటర్ స్ట్రీమ్ పోతాం, అండ్ పెద్ద చెట్టు. పిల్లాడి కరుపస్వామి కోయిల్, కరుపస్వామి కోయిల్ అంటే పిల్లాడి కరుపస్వామి కోయిల్. ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కరుపస్వామి కోయిల్ అంట, అక్కడ
గుడి చెట్టు పక్కనే వాటర్ స్ట్రీమ్ ఇదంతా కూడా చాలా సూపర్గా ఉంది. వావ్. ఇక్కడ కూర్చొని కొంచెం మజ్జిగ అన్ని తాగామన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే మీరు చూడొచ్చు 5.79 2 hours and 48 minutes. ఆల్రెడీ టెంపుల్ వచ్చేసిందంట. జనాలు ఉండి అయితే 8 కిలోమీటర్లు అలా ఇలా అని చెప్పారు. సో మనం ఇప్పుడు 2 ఉంటాయని చెప్పే కదా, చందర్ మహాలింగం సుందర్ మహాలింగం అని చెప్పేసి. సో వీ కేమ్ టు సుందర్ మహాలింగం సార్. యా, ఇప్పుడు మన ఫస్ట్ టెంపుల్ సుందర్ మహాలింగం దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాము. ఇదో చూడొచ్చు, ఇదైతే 5.78 కిలోమీటర్స్లోనే ఉంది. అండ్ దూరంగా అయితే సమ్ మోర్ పీక్స్ కనపడుతూ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ దే. దీస్ ఆర్ టెంపుల్స్ రైట్ సైడ్. చూడొచ్చు 6 kilometers ఎగ్జాక్ట్గా 2 hours 54 minutes అనమాట. మనం సుందర్ మహాలింగం టెంపుల్కి వచ్చేసాము. అక్కడ ఒక శివలింగం ఉందన్నమాట. ఫోటోగ్రఫీ అలవ్ లేదు అక్కడ. సుందర మహామూర్తి అంట. సో మెయిన్ టెంపుల్ అయితే కనుక ఇక్కడ ముందు ఉంటుంది, వెళ్దాం మనం. ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ అలవ్ చేయకపోవచ్చు. సో సుందర మహాలింగం మెయిన్ గుడి ఇదే అనమాట. లోపల అయితే కనుక వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ లాంటిది లేదు. ఇది మెయిన్ గుడి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. సుందర మహాలింగం దర్శనం అయిపోయింది. శివలింగం అయితే కనుక చాలా మంచి దర్శనం దొరికింది. భక్తులు చాలా తక్కువ ఉన్నారు. శివలింగం అయితే కనుక ఇలా క్రాస్గా కొంచెం ఒరిగుందనమాట. స్వయంభూ విగ్రహం అనమాట. సో నేను చూసిన చాలా స్వయంభూ విగ్రహాలన్నీ కూడా, శివలింగాలన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ ఆకృతి కాకుండా న్యాచురల్ ఫార్మేషన్ లాగా ఉందన్నమాట. సో చాలా చాలా మంచి దర్శనం. సో సుందర మహాలింగం టెంపుల్ నుంచి ఇటు పక్కకు వస్తే పైకి స్టెప్స్ ఉన్నాయి కదా, ఇదే అనమాట చంద్ర మహాలింగం గుడికి దారి. మనం వెళ్దాం. సార్ ఐ గెస్ దిస్ ఇస్ అన్నదానం ప్లేస్ నో? ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నట్టున్నారు. జనం తింటా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సైడ్లో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నదానంలో ఇప్పుడే లంచ్ చేసాం. లంచ్ చేసి చందన మహాలింగం ఇప్పటికి బయలుదేరాం అనమాట. ఇక్కడే దగ్గరలో అంట. చూడొచ్చు స్టెప్స్ అయితే కనుక మొత్తం. దీస్ ఆల్ ఫర్ స్టే. మీరు ప్లేస్లో చూస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా నైట్ ఇక్కడ ఉండేవాళ్ళు స్టే పడుకోవడానికి అనమాట. అక్కడ ఒక షెడ్ ఉంది, ఇక్కడ ఒక షెడ్ ఉంది, అండ్ ఇక్కడ ఉన్నాయి 4 షెడ్లు అయితే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ హియర్. ఓకే, అన్నదానం. సో మనం కనుక ఇక్కడ పైన ఉంటే గనక రైట్, నైట్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా సరే మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై టెంపుల్ వాళ్ళు అనమాట. ఫుడ్ దగ్గర నుంచి అన్నదానం, స్టే ఉంది, ఇంకేం కావాలి చెప్పండి.
எவ்வளோ பெரிய இந்த பாறை மேலே கொடுக்குறாங்க கீழே வரைக்கும் இருந்துச்சு கீழே ஃபஸ்ட்டு வரைக்கும் సూపర్ బ్రిడ్జి. వెల్ మొత్తం 7.64 కిలోమీటర్లు వచ్చింది. చందన మహాలింగ దర్శనం కూడా అయిపోయిందండి. వెనకాల గుడి సూపర్ అనమాట. 4 గంటల టైం అయితే పట్టింది దర్శనం మొత్తం కలుపుకొని. నిజంగా చెప్పాలంటే 3-4 సంవత్సరాల నుంచి నా సదరగిరి హిల్స్ గురించి తెలుసు, వద్దాం అనుకుంటా కానీ అసలు కుదరలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఒక 2-3 రోజుల క్రితం ప్లాన్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. సో 7.65 కిలోమీటర్స్ 4 గంటలు పట్టింది. ఇప్పుడు మేము కొంచెంసేపు టైం కూడా స్పెండ్ చేసేసి డిసైడ్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో టైం అయితే ఇప్పుడు 11 అయిందండి. కిందకి బయలుదేరాము ఇంకా. సో అప్రాక్సిమేట్గా అయితే మేము 1.5 నుంచి 2 గంటలు టైం పట్టింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడానికి మాకు ఆల్మోస్ట్ 3 గంటలే పట్టింది. సో క్లైమేట్ కూడా మామూలుగానే ఉంది. ఆడుతూ పాడుతూ స్లోగా నిదానంగా వెళ్తాము. దర్శనం అయితే కనుక సూపర్. జనాలు అయితే కనుక భక్తులు ఇప్పుడు కొంచెం రావటం పెరిగారనమాట. సో ఈరోజు మొత్తం వస్తూనే ఉంటారు. ఈరోజు న్యూ మూన్ డే బై ద వే. வளர்ப்புறை தேவையான நம்ம காலண்டர் வந்து நந்தி படம் போட்டுருந்தோம் இல்லையா, அதுதான் இங்கே ஸ்டார்டிங்கு. அதாவது பிரதோஷத்துக்கு மறுநாள் அமாவாசை, அமாவாசைக்கு மறுநாள் 4 நாள். அதே மாதிரி பிரதோஷத்துக்கு மறுநாள் பௌர்ணமிக்கு மறுநாள். எல்லா மாதமும் மாதத்தில் 8 நாள். இதில் இந்த 3 நாள் 12 மணி வரை கிடையாது. இந்த 3 நாள் இப்போ 12 மணி வரையில் கொடுப்போம். இந்த 4ஆவது நாள் சொல்லும் பார்த்தீங்களா, அமாவாசைக்கு மறுநாள் பௌர்ணமிக்கு மறுநாள், அது காலை 7 to மதியம் 10 வச்சு காலை 10 மணி வரை தான். 10 மணி தாங்க. వెల్ టైం ఇప్పుడు 1:10 అయిందండి. వచ్చేసాము ట్రెక్ అంతా కంప్లీట్ చేసుకొని. మొత్తం 14 కిలోమీటర్లు వచ్చిందనమాట. అప్ అండ్ డౌన్ కలిపేసేసి, అంటే పైన మేము తిరిగింది కూడా కలిపేసి మొత్తం 6:30 గంటల సమయం పట్టింది. పొద్దున్నే 6:30కి మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 1:10 అయింది. అప్రాక్సిమేట్గా 6 గంటలు 6:30 గంటలు పట్టిందనమాట. సో ట్రెక్ అయితే కనుక సూపర్గా ఉంది.
అండ్ మేము దిగేటప్పుడు అయితే కనుక 11:30, 12 o'clock నుంచి కొంచెం ఎండ బాగా స్టార్ట్ అయిందనమాట. అప్పుడు బాగా వేడిగా అనిపించింది. సో ఫుట్వేర్ లేకుండా ట్రెక్ చేసే వాళ్ళు అయితే కనుక కొంచెం డిఫికల్ట్గా ఉంది. అప్పుడు మార్నింగ్ టైంలో ఎక్కడానికి అయితే కనుక ఆ టైంలో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఐ గెస్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఫర్దర్ అయిన క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్ పెట్టండి అండ్ నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ మనం ఇంకో టెక్లో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్.